ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిరు తనయుడుగా చిరుత చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి క్రమక్రమంగా ఎదుగుతూ నేడు డాక్టర్ కొణిదెల రామ్ చరణ్ అయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుండి రామ్ చరణ్ గారు గౌరవ డాక్టరేట్ను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇక్కడ చాలామందికి కలిగే సందేహం, రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చింది అది సరే, కానీ ఆస్కార్ అవార్డుకు అడుగు దూరం వరకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్కు గౌరవ డాక్టరేట్ ఎందుకు దక్కలేదు? విశ్లేషిద్దాం. ఇక్కడ కనబడుతున్న ఈ థంబ్నైల్స్ చూడండి. వివిధ మీడియా హౌసెస్ ఇచ్చిన థంబ్నైల్స్ ఇవన్నీ కూడా ఫేక్. ఈ ఫేక్కి ప్రధాన కారణం ఎన్టీఆర్ గారి పిఆర్ టీం. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒప్పుకున్న నాడే తెలుసు ఎన్టీఆర్ గారికి ఆ చిత్రంలో మెయిన్ హీరో రామ్ చరణ్ అని, తాను సైడ్ క్యారెక్టర్ పోషించబోతున్నానని. సినిమా షూటింగ్ సమయంలో కూడా తనకి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో చిత్రం మెయిన్ హీరోగా రామ్ చరణ్ గారికి దక్కాల్సిన క్రెడిట్స్ ఎన్నో దక్కుతాయి. అవన్నీ దక్కేటప్పుడు ఎన్టీఆర్ గారు ఆహ్వానించాల్సిందే. అది ఇష్టం లేనప్పుడు ఈ చిత్రంలో నటించడానికే తను సైన్ చేయకుండా ఉండాల్సింది. కానీ జరిగిందేమిటి? రామ్ చరణ్ గారికి ఒక్కొక్క గౌరవం దక్కుతూ ఉన్నప్పుడు దానిని హైజాక్ చేసి తన పిఆర్ టీం సహకారంతో, మీడియా సహకారంతో తానే ఆ గౌరవాలను స్వాధీనం చేసుకుందామని, దక్కించుకుందామని ప్రయత్నించారు ఎన్టీఆర్. అది చాలా పెద్ద పొరపాటు. ఉదాహరణకు రామ్ చరణ్ గారికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు అవార్డు ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా తనకు కూడా అవార్డు వచ్చినట్లుగా ఆ అవార్డుని అసోసియేషన్ వారు పోస్టల్లో పంపిస్తారు అన్నట్లుగా ప్రచారం చేయించారు. అది అవసరమా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లో జైంట్ స్క్రీన్ మీద తన జైంట్ ఫోటో వచ్చేలా మేనేజ్ చేసుకోవడం వగైరా వగైరా అన్నమాట. పిఆర్ టీంతో ఇంత గ్రౌండ్ వర్క్ చేసినా దక్కాల్సిన గౌరవాలన్నీ చివరకు రామ్ చరణ్ గారికే దక్కాయి, చివరకు డాక్టరేట్ సాధించడంతో సహా. అయితే ఇక్కడ పొరపాటు ఎన్టీఆర్ది మాత్రమే కాదు, కొన్ని మీడియా హౌసెస్ది కూడా అని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ పిఆర్ టీం ఏదో మ్యాటర్ ఇచ్చారు కదా పబ్లిష్ చేద్దాం అనే తపనే తప్పించి ఆ చిత్రంలో మెయిన్ హీరో రామ్ చరణ్ గారు, ఆయనదే డామినేటింగ్ రోల్, మొత్తం క్రెడిట్ అంతా ఆయనకే వచ్చినప్పుడు ఎన్టీఆర్కు ఆస్కార్ అవార్డు లాంటివి ఎలా వస్తాయి అని వాళ్ళకి కొద్దిగా అన్న ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాంటి మ్యాటర్స్ పబ్లిష్ చేసేవారు కాదు. సరే, ఆ విషయాలన్నీ ప్రక్కన పెడితే ఎన్టీఆర్ గారికి కూడా డాక్టరేట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. అయితే ఆయనకు డాక్టరేట్ అవార్డు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే చక్కటి సోలో చిత్రాలలో నటించి తాను కూడా అందరి మెప్పు మన్ననలు పొంది అప్పుడు డాక్టరేట్ సాధించాలి. అలా సాధిస్తారని, ఆయనకు కూడా డాక్టరేట్ వస్తుందని ఆశిద్దాం.